హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఐ థింక్ యు ఆర్ ఆల్ గుడ్. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం 2 వర్షము నదుల గురించి ఈరోజైతే మనం 20 బిట్లతోటి టెస్ట్ 2ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ టెస్ట్ కండక్ట్ చేసుకోబోయే ముందు మీరెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. భూమి ఉపరితలంపై నీరు ఆవరించి ఉన్న భూభాగ శాతం. ఆప్షన్ 1 29%, ఆప్షన్ 2 71%, ఆప్షన్ 3 61%, ఆప్షన్ 4 39%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 71%. భూమి ఉపరితలంపై నీరు ఆవరించి ఉన్న భూభాగ శాతం 71%. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. నీరు ఆవిరై గాలిలో కలవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 అవపాతం, ఆప్షన్ 4 జలచక్రం. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఫస్ట్ వన్, బాష్పీభవనము. నీరు ఆవిరై గాలిలో కలవడాన్ని బాష్పీభవనము అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో గరిష్ట స్థాయిలో బాష్పీభవనం ఇచట జరుగుతుంది? ఆప్షన్ 1 మొక్కల ద్వారా, ఆప్షన్ 2 నదుల ద్వారా, ఆప్షన్ 3 మహాసముద్రాల ద్వారా, ఆప్షన్ 4 మానవ శరీరాల ద్వారా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, మహాసముద్రాల ద్వారా గరిష్ట స్థాయిలో బాష్పీభవనం జరుగుతుంది. మహాసముద్రాల ద్వారా గరిష్ట స్థాయిలో బాష్పీభవనము జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫోర్త్ క్వశ్చన్. బాష్పీభవనము అవపాతాలు నిరంతరం కొనసాగుట ఈ విధంగా వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 వాయుచక్రం, ఆప్షన్ 2 జలచక్రం, ఆప్షన్ 3 ద్రవీభవనం, ఆప్షన్ 4 అవపాతం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, జలచక్రం. బాష్పీభవన అవపాతాలు నిరంతరం జరిగేటువంటి చక్రాన్ని, నిరంతరం కొనసాగడాన్ని అది ఒక జలచక్రంగా మనం వ్యవహరిస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ. ఆప్షన్ 1 తగ్గుతుంది, ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 3 నిలకడగా ఉంటుంది, ఆప్షన్ 4 విలోమానుపాతంలో ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ పెరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సిక్స్త్ క్వశ్చన్. ఆకాశంలో ఉన్న చిన్న నీటి బిందువులు చుట్టూ చిన్న సూక్ష్మమైన దుమ్ము లేదా పొగతో కలిసిన నిదానంగా వాటి పరిమాణం పెరిగి అవి డాష్గా ఏర్పడతాయి. ఆప్షన్ 1 వాయురాశులు, ఆప్షన్ 2 చక్రవాతాలు, ఆప్షన్ 3 ప్రవాహాలు, ఆప్షన్ 4 మేఘాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, మేఘాలు. ఆకాశంలో ఉన్న చిన్న నీటి బిందువులు చుట్టూ చిన్న సూక్ష్మమైన దుమ్ము లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణాన్ని పెరిగి ఇవి ఏర్పడతాయి, మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు ఏర్పడేటువంటి విధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 7th క్వశ్చన్. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమి మీద పడ్డాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 జలచక్రం, ఆప్షన్ 4 అవపాతం. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, అవపాతం. గాలిలోని తేమ వివిధ రూపాల్లో భూమి మీద పడ్డాన్ని అవపాతం అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. 8th క్వశ్చన్. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి. ఆప్షన్ 1 అవపాతం, ఆప్షన్ 2 ఆర్ద్రత, ఆప్షన్ 3 జలచక్రం, ఆప్షన్ 4 ద్రవీభవనం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఆర్ద్రత. వాతావరణంలో అదృశ్యంగా ఉన్నటువంటి నీటి ఆవిరిని ఆర్ద్రత అంటాము. ఆర్ద్రత, అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి ఆర్ద్రత. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 9th క్వశ్చన్. అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వైపు వీచే పవనాల వల్ల డాష్. ఆప్షన్ 1 వర్షం పడుతుంది, ఆప్షన్ 2 వర్షం పడదు, ఆప్షన్ 3 మార్పు ఉండదు, ఆప్షన్ 4 వర్షం పడవచ్చు పడకపోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, వర్షం పడుతుంది. అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతానికి వీచేటువంటి పవనాల వల్ల వర్షం పడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 10th క్వశ్చన్. క్రింది వాటిలో నైరుతి ఋతుపవనాలు. ఆప్షన్ 1 అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, ఆప్షన్ 2 బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు, ఆప్షన్ 3 హిందూ సముద్రం నుండి వీచే పవనాలు, ఆప్షన్ 4 1, 2 సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 1, 2 సరైనవే. నైరుతి ఋతుపవనం అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, బంగాళాఖాతం మీద వీచే పవనాలు, రెండింటి వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 11th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు మొదట ఈ జిల్లాలో ప్రవేశిస్తాయి. ఆప్షన్ 1 చిత్తూరు జిల్లా, ఆప్షన్ 2 కర్నూలు జిల్లా, ఆప్షన్ 3 కడప జిల్లా, ఆప్షన్ 4 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 1, 2. సో చిత్తూరు మరియు కర్నూలు జిల్లాలో నైరుతి ఋతుపవనాలు మొదటగా ప్రవేశించేటువంటి జిల్లాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 12th క్వశ్చన్. బంగాళాఖాతంలో తుఫానులు సంభవించేది. ఆప్షన్ 1 జనవరి ఫిబ్రవరి, ఆప్షన్ 2 మార్చ్ టు ఏప్రిల్, ఆప్షన్ 3 మే నుండి అక్టోబర్, ఆప్షన్ 4 సెప్టెంబర్లో. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, మే నుండి అక్టోబర్.
బంగాళాఖాతంలో తుఫానులు సంభవించేటువంటి నెలలు మే నుండి అక్టోబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 13th క్వశ్చన్. ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని ఇలా లెక్కిస్తారు. ఆప్షన్ 1 క్యూసెక్కులు, ఆప్షన్ 2 అడుగులు, ఆప్షన్ 3 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 మిల్లీమీటర్లు. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, సెంటీమీటర్లు. ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని సెంటీమీటర్లలో లెక్కిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 14th క్వశ్చన్. నది యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరుకు ఈ అవకాశం ఉంటుంది. ఆప్షన్ 1 వ్యవసాయ భూములకు మళ్లించవచ్చు, ఆప్షన్ 2 భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది, ఆప్షన్ 3 వరదలు నివారించవచ్చు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, పైవన్నీ. సో నది యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే ఆ నీరు వ్యవసాయ భూములకు మళ్లించవచ్చు, భూమిలోకి ఇంకడానికి అవకాశాన్ని ఇవ్వవచ్చు, వరదలను కూడా నివారించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 15th క్వశ్చన్. కృష్ణా, గోదావరి వంటి మహానదులు పరివాహక ప్రాంతాల్లో మందమైన ఈ పొరలు ఉన్నాయి. ఆప్షన్ 1 ఇసుక పొరలు, ఆప్షన్ 2 ఒండుమట్టి పొరలు, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, పై 2. సో ఇసుక మరియు ఒండుమట్టి కృష్ణా, గోదావరి వంటి మహానదులు పరివాహక ప్రాంతాల్లో ఈ పొరలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనుటకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయువారు. ఆప్షన్ 1 ప్రజలు, ఆప్షన్ 2 స్వచ్ఛంద సంస్థలు, ఆప్షన్ 3 ప్రభుత్వం, ఆప్షన్ 4 జ్యోతిష్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ప్రభుత్వము. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనే ముందస్తు చర్యలుగా ప్రభుత్వము హెచ్చరికలు జారీ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. 1977వ సంవత్సరంలో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వలన నష్టపోయిన ప్రాంతం. ఆప్షన్ 1 దివిసీమ, ఆప్షన్ 2 రాయలసీమ, ఆప్షన్ 3 కోనసీమ, ఆప్షన్ 4 అరకులోయ. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, దివిసీమ. 1977 సంవత్సరంలో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వలన దివిసీమ నష్టపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. తూర్పు కోస్తాలో భయంకర తుఫాను సంభవించిన సంవత్సరం. ఆప్షన్ 1 నవంబర్ 1976, ఆప్షన్ 2 నవంబర్ 1977, ఆప్షన్ 3 నవంబర్ 1978, ఆప్షన్ 4 డిసెంబర్ 1977. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, నవంబర్ 1977 సంవత్సరము తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను సంభవించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. తీర ప్రాంతంలో అధిక వర్షపాతం, రాయలసీమ, తెలంగాణలో సాధారణ వర్షపాతం వీటి కారణంగా సంభవిస్తుంది.
ఆప్షన్ 1 నైరుతి ఋతుపవనాల వల్ల, ఆప్షన్ 2 ఈశాన్య ఋతుపవనాల వల్ల, ఆప్షన్ 3 తిరోగమన ఋతుపవనాల వల్ల, ఆప్షన్ 4 2, 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ 2, 3. సో ఈశాన్య ఋతుపవనాలు తిరోగమ ఋతుపవనాల వల్ల ఈ యొక్క తీర ప్రాంతంలో అధిక వర్షపాతము, రాయలసీమ తెలంగాణలో సాధారణ వర్షపాతానికి పడడానికి కారణమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లెసన్, 20th క్వశ్చన్. ఈశాన్య ఋతుపవనాలు ఈ నెలల మధ్య ఆంధ్రప్రదేశ్లో వీస్తాయి. ఆప్షన్ 1 మార్చి టు జూన్, ఆప్షన్ 2 జూన్ టు అక్టోబర్, ఆప్షన్ 3 అక్టోబర్ టు డిసెంబర్, ఆప్షన్ 4 డిసెంబర్ టు మార్చ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, డిసెంబర్. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్లోకి వీస్తాయి. సో ఈ ఎగ్జామ్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ అయితే చేయండి. లైక్ దయచేసి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.